3 అయింది, ఒకళ్ళకి 4 o'clock అయింది, ఒకళ్ళకి 7 o'clock అయింది. సో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు డెలివరీ అయినప్పుడు. సో ఫస్ట్ దివ్య, అసలు నీకు ఇంట్లో ఎట్లా నైట్ ఎన్నింటికి మీరు వచ్చారు ఇక్కడికి? 12:30కి వచ్చాము. 12కి వర్క్ అయింది. 12:30కి నార్మల్గా చెకప్ అని చెప్పి వచ్చాము. తర్వాత ఇంకా అడ్మిట్ అయిన తర్వాత వెంటనే నార్మల్ అయిపోయింది. సో నీ వాటర్ బ్రేక్ అయినప్పుడు నువ్వు ఏం ఫీల్ అయ్యావు? భయపడ్డావా లేకపోతే? లేదు, ధైర్యంగా, అంటే ముందరే చెప్పాను కాబట్టి ధైర్యంగానే ఉంది. ముందరే నీ వాటర్ బ్రేక్ అవ్వచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి నువ్వేం భయపడ్డావు. సో మీరు డైరెక్ట్ వచ్చారా లేదంటే హాస్పిటల్ ఫోన్ చేసి వచ్చారా? కాల్ చేసాము, స్టార్ట్ అయినప్పుడు కాల్ చేసి ఓకే వచ్చాము. సో అలా కాల్ చేసి వస్తే బెటర్ ఏంటంటే మేము కూడా ప్రిపేర్ అయి ఉంటాం, తను రాగానే రిసీవ్ చేసుకునేందుకు. తర్వాత పెయిన్స్ వస్తుంటే భయపడ్డావా? లేదు. వెరీ గుడ్, భయపడలేదు. సో ఫస్ట్ బేబీని డెలివరీ చేయగానే నీకే చూపించాను. అవును. సో చూసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? చాలా హ్యాపీ అనిపించింది. బేబీ ఏడుస్తుంటే విని ఏమనిపించింది నీకు? అప్పటికి ఇంకా పెయిన్ అంతా ఏం లేదు, అప్పటి వరకు వచ్చినా కూడా. బేబీ బయటికి రాగానే పెయిన్ అంతా తగ్గిపోయింది, మర్చిపోతుంది పెయిన్ అంతా. సో బేబీని కట్ చేసి ఎత్తుకున్నప్పుడు తర్వాత రూమ్ షిఫ్ట్ అయ్యావు కదా, రూమ్కి వచ్చాక బేబీని హగ్ చేసుకున్నప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే. సో వీళ్ళు అసలు 24 hours కూడా కాలేదండి, అప్పుడే డిశ్చార్జ్ అవుతామని రెడీ అయిపోయారు. సో నెక్స్ట్ నాగజ్యోతి, ఈమె పాపం 1 day అంతా పెయిన్స్ బేర్ చేసుకుంది. సో నీకు ఎట్లా అనిపించింది? 1 day అంతా వెయిట్ చేసావు కదా, అవుతుంది అనుకున్నావా, అవ్వదు అనుకున్నావా? డెలివరీ అవుతుందనే ధైర్యంగా ఉన్నావు, ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఈమె డెలివరీ అయింది. భయపడకుండా నాకు నార్మల్ అవుతుంది ఎట్లాగన్నా అని కాన్ఫిడెన్స్ తోటి ఉన్నావు. సో నైట్ అంతా నిద్ర లేదు, పెయిన్స్ భరించావు కదా, మరి అప్పుడు ఏమనుకున్నావు? ఇట్లా నైట్ అంతా కూడా మెలుకోండి ఇంకా ఎందుకు అవ్వట్లేదు అని? ఇంకా భరించాలి కాబట్టి అని పెయిన్స్ భరిస్తే డెలివరీ అవుతుంది అని మనసులో అనుకుని బేర్ చేసుకున్న పెయిన్స్. తర్వాత బేబీ డెలివరీ అయ్యి మీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎట్లా నీకు అనిపించింది? అమ్మ అయిన ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు?